హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామ్ల వంటిల్లు. క్యారెట్తో ఒక హెల్దీ స్వీట్ రెసిపీని ఈరోజు చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపేర్ చేయటం కోసం ఎటువంటి షుగర్ కానీ మైదా కానీ ఫుడ్ కలర్స్ కానీ యూస్ చేయకుండా ఓన్లీ మూడు పదార్థాలు యూస్ చేసుకొని చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్వీట్ తినాలి అనిపించినప్పుడు షాప్స్లో కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. మీ పిల్లలకి ఇలా హెల్తీగా స్వీట్ ఇంట్లోనే చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ హెల్తీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక 4 క్యారెట్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్ల మీద ఉన్న పైన తోలంతా కూడా పీల్ చేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి, ఎందుకంటే మిక్సీ పడతాం కదా. మరీ లావుగా కాకుండా ఇలా బారుగా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ మొత్తాన్ని కట్ చేస్తున్న ఈ క్యారెట్ ముక్కలు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఈ చిన్న బౌల్ తీసుకున్నాను నేను. ఇది 1 కప్పు వాటర్ మెజర్మెంట్ అనమాట, అందుకని 1 కప్ అని చెప్తున్నాను. 1 కప్పు వాటర్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దీన్ని మనం వడకట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్తో ఇలా ప్రెస్ చేయండి, జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా స్పూన్తో ప్రెస్ చేయటం వల్ల జ్యూస్ అంతా కూడా కింద బౌల్లోకి దిగుతుందండి. ఇలా మొత్తం కూడా జ్యూస్ వచ్చేసి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి మిక్సీ జార్లోకి వేసుకొని రెండోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీన్ని రెండోసారి మిక్సీ చేసుకోవటం వల్ల ఎక్కువ జ్యూస్ వస్తుంది, ప్లస్ స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1/2 బౌల్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మనం 1.5 కప్పు వాటర్ తీసుకున్నామండి ఈ జ్యూస్ చేయటం కోసం. ఇప్పుడు దీన్ని కూడా అలాగే వడకట్టేసుకొని స్పూన్తో ప్రెస్ చేసుకొని జ్యూస్ మొత్తాన్ని కూడా తీసుకోవాలి. ఇలా గట్టిగా స్పూన్తో ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూస్ మొత్తం కూడా కింద బౌల్లోకి వచ్చేస్తుందండి. ఇలా మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక పిప్పిని తీసేసేయాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని ఆ బాండీలోకి ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ని కూడా కొలుచుకోవాలి. ఇక్కడ నాకు ఒక 2 కప్స్ వరకు క్యారెట్ జ్యూస్ వచ్చింది. మనం తీసుకున్న 4 క్యారెట్లకి ఒక 2 కప్స్ క్యారెట్ జ్యూస్ వచ్చింది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలోకి ఒక 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం తురిమేసి తీసుకోండి, ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు దానిలోకి ఒక 1/4 కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లాన్ని తురిమేసి వేసుకోవటం వల్ల తొందరగా కరిగిపోతుందండి. అదే పెద్ద పెద్ద ముక్కలుగా వేసేస్తే లేట్ అవుతుంది, అందుకోసం తురిమి వేసుకోండి. ఇదిగోండి, ఇలా బెల్లం కరిగితే చాలు, అది పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరగంగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరిగిన బెల్లం నీరు మొత్తాన్ని కూడా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల ఏమైనా నలకలు ఉంటే పోతాయండి. ఇప్పుడు ఈ మనం వడకట్టుకున్న ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని కూడా ఈ క్యారెట్ జ్యూస్లోకి వేసుకుని ఈ బాండీని స్టవ్ మీద పెట్టేసుకుని ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ని కొద్దిగా వేడవ్వనివ్వండి. ఈలోపు ఇంకో బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఈజీగా కలిసిపోతుందండి, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న జ్యూస్ కొద్దిగా వేడైంది. ఇలా వేడైతే సరిపోతుందండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ని ఈ క్యారెట్ జ్యూస్లోకి వేసుకోవాలి. వేసుకుని కలుపుతూనే ఉండాలండి, ఉండలు కట్టేస్తుంది. కలుపుకుంటూ తిప్పుతూనే ఉండాలి, తొందరగా గట్టి పడిపోతుంది. తిప్పుతూనే ఉండండి, మనం ఆపాము అంటే ఉండలు కట్టేస్తుంది. తిప్పుతూ ఉంటే ఇలా గట్టి పడిపోతుంది, ఫాస్ట్గా గట్టి పడిపోతుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత దానిలోకి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకొని తిప్పుతూ ఉండాలి.
ఆపకుండా తిప్పాలండి, అది గట్టిపడిపోతుంది ఊరికినే. తిప్పుతూ ఉంటే మంచిగా చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి అది కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలి. అప్పటికప్పుడు స్వీట్ చేసుకుని తినాలి అనిపిస్తే ఈజీగా ఒక 10-15 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని అందరూ తప్పకుండా ట్రై చేయండి. మరి కొంచెం గట్టిపడిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇది రెండోసారి యాడ్ చేస్తున్నానండి నెయ్యి. మొత్తం ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే పడుతుంది. ఇప్పుడు 2వ స్పూన్ యాడ్ చేశాను. మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇదిగోండి ఇలా రెడీ అయిన తర్వాత మరొక స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. ఇది 3వ స్పూను. మొత్తం ఒక 3 స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుందండి ఈ స్వీట్ రెసిపీకి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని చూడండి, ప్యాన్ నుంచి మొత్తం కూడా ఈ స్వీట్ సపరేట్ అయిపోయింది. ఇలా రెడీ అవ్వాలండి. ఇలా రెడీ అయితే చక్కగా రెడీ అయినట్టు. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా మనం క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవటం వల్ల స్వీట్ ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ప్లెయిన్గా చేసుకునే దానికంటే ఇలా డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం స్వీట్ రెడీ చేసుకోవటం కోసం ఇలాగ ఏదైనా స్టీల్ ప్లేట్ అయినా ఏ షేప్ అయినా పర్లేదండి. నేను ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నాను. లేదంటే రెక్టాంగిల్, స్క్వేర్ షేప్ ఏదైనా తీసుకోండి, బాగుంటుంది. లేదు అంటే బేకింగ్ ట్రే ఉంటే బేకింగ్ ట్రేలో అయినా వేసేసుకోవచ్చు. ముందుగా బటర్ పేపర్ వేసుకొని దానిపైన కొద్దిగా క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దాని మీద ఇప్పుడు రెడీ చేసుకుని స్వీట్ వేసుకోవాలి. ఈ స్వీట్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకొని సరిగ్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి కిందకి పైకి ట్యాప్ చేయండి. కింద ఇలా 2 చేతులతో పట్టుకొని కిందకి కొడితే ఏదైనా మధ్యలో గ్యాప్స్ ఉన్నా కానీ సరిగ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెయ్యి రాసుకున్న స్పూన్ ఒకటి తీసుకొని ఇలా కొద్దిగా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేయండి. చక్కగా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా పైకి చూడటానికి కూడా స్మూత్గా ఉంటుంది. దీన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి, చేతికి అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఏదైనా ఒక ప్లేట్ బోర్లు ఇచ్చి పైకి అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసిన తర్వాత ఈ బటర్ పేపర్ కూడా ఈజీగా తీసేయచ్చండి. దీన్ని కూడా సులువుగా రిమూవ్ చేసేయచ్చు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఈ కటింగ్ ప్రాసెస్ని మీ పిల్లలతో చేపించండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలా మీకు నచ్చిన షేప్లో మంచిగా కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని క్యారెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా హెల్దీగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తారు. స్వీట్ షాప్లో స్వీట్ కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా టేస్టీగా మనం హెల్దీగా చేసుకోవచ్చండి. మెయిన్ షుగర్ అనేది యూజ్ చేయకుండా ఇలా హెల్దీగా చేసుకోండి. అందరూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్